ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో జమ్మూలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భారత మెరుపు దాడులతో బిక్కచచ్చిన పాకిస్తాన్ తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. జమ్మూ లక్ష్యంగా దాడులకు తెగబడుతోంది. అయితే సర్వసన్నద్ధంగా ఉన్న భారత్ పాకిస్తాన్ దాడుల్ని తిప్పికొడుతోంది. అఖ్నూర్, కిష్త్వార్లో అధికారులు పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. జమ్మూ జిల్లా వ్యాప్తంగా సైరన్లు మోగిస్తున్నారు. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని సైన్యం హెచ్చరించింది. జమ్మూలో తాజా పరిస్థితులకు సంబంధించి విశ్రాంత స్క్వాడ్రన్ లీడర్ కాళిదాస్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. కాళిదాస్ గారు, జమ్మూలో పాక్ ఆత్మాహుతి డ్రోన్ దాడులను ఎలా చూడాలి? వాళ్ళమ్మా ఉన్న పరిస్థితిని ఎస్కలేటింగ్ అంటారు, ఇంకా తీవ్రతరం చేయటానికి నిర్ణయించుకున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ముందు నెయ్యి వెనక గుయ్యిలాగా ఉంది. మన దాడులకు ప్రతిదాడి చేయకపోతే అక్కడ ప్రజలు తిరగబడే పరిస్థితి కనపడుతోంది స్పష్టంగా. మన మీద కనుక అటాక్ చేస్తే వాళ్ళు దెబ్బతినే పరిస్థితి ఉంది. అందుకని ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు పరిపూర్ణ యుద్ధానికి సిద్ధమయ్యే ఈ రిస్క్ తీసుకొని, బార్డర్స్ చాలా దగ్గరగా ఉంటుందమ్మా జమ్మూ, 10-12 కిలోమీటర్లు. అందుకని వాళ్ళు దాని మీద డ్రోన్ అటాక్ చేయడానికి ట్రై చేశారు. సో దాన్ని మనం చాలా సమర్థవంతంగా తిప్పి కొట్టినట్టు వార్తలు వస్తుంది. అయితే కాళిదాస్ గారు, నిన్ననే ప్రజలకి మాక్ డ్రిల్స్ ద్వారా ఒక అవగాహన కల్పించారు. ప్రస్తుతం మనం చూడొచ్చు అక్కడ విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారు. జనాల్లో సైన్యం ఇచ్చే భరోసా ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? చాలా ఉంటుందమ్మా, ధైర్యంగా అయిన ఉంటారు. ఐ థింక్ భారత ప్రజలందరూ మమేకంగా ఉన్నారు. వాళ్ళకి పరిస్థితులు అర్థమవుతున్నాయి. ఎందుకంటే ఈ రోజున ఉన్నటువంటి మీడియా అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ప్రతి క్షణం ఏం జరుగుతుందో ప్రజలకి తెలుస్తోంది. సో అందుకని విద్యుత్ సరఫరా నిలిపివేయటం అంటే దాన్ని బ్లాక్ అవుట్ అంటారమ్మా. వాళ్ళ దగ్గర నుంచి మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ, ముఖ్యంగా యుద్ధ విమానాలు గనక త్వరపడి దాడులు చేసే పరిస్థితి ఉంటే విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు. దాన్ని బ్లాక్అవుట్ అంటారు. అంటే యుద్ధ పైలట్లకి ఎటువంటి టార్గెట్ కనపడదు. ఎందుకు వచ్చాం, వాళ్ళు ఏదో సరదాగా వచ్చి వెళ్ళారు వాళ్ళు కానివ్వండి, శత్రు దేశం కానివ్వండి, మనం కానివ్వండి. సో అందువల్ల బ్లాక్అవుట్ అని చేస్తారు. సో అక్కడ సైన్యము, భారత వాయుసేన, ప్రభుత్వము తీసుకుంటున్న స్టెప్స్ ఏవైతే ఉంటున్నాయో యుద్ధ వాతావరణం కమ్ముకుంటోంది. కాబట్టి మనం చూసాం వాళ్ళు నిన్న రాత్రి ఒక 10-15 టార్గెట్స్ ని ట్రై చేశారు, ఫెయిల్ అయిపోయారు. S-400 మన వ్యవస్థ ద్వారా ప్రతిదాడి మనం చేయంగానే వాళ్ళ వల్ల కాలేదు. దానికి విరుగుడుగా ప్రతిగా మనం లాహోర్ అండ్ సయాల్ కోర్ట్ లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ అంటే
రాడార్స్, వాళ్ళ మిజైల్స్ పరిపూర్ణంగా నాశనం చేసేసాము. సో దాని మీద వాళ్ళు ఆలోచించి ఒక అరగంట క్రితము మళ్ళా 5-6 నగరాలు అంటే అక్కడ జమ్మూ ఎయిర్పోర్ట్ మీద అటాక్ చేయడానికి ట్రై చేశారు. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. వాళ్ళు ఎక్కువ సక్సెస్ కాలేకపోయారు. తర్వాత అక్కడి నుంచి రాజస్థాన్ లో ఉన్నటువంటి ఎయిర్ బేసెస్ మీద కూడా వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ వాళ్ళకి తెలుసు, మన ఎయిర్ బేసెస్ చాలా సమర్థవంతంగా ఉంటాయి, మన భారత వాయుసేన చాలా సమర్థవంతంగా ఉంది. మొట్టమొదటిగా 9 ఉగ్రవాద శిబిరాలని భారత వాయుసేన ప్లస్ గ్రౌండ్ నుంచి మిజైల్స్ చాలా అవలీలగా దెబ్బ కొట్టేశాయి. మున్ముందు కూడా మనం దాడులు చేస్తాము అన్న వాళ్ళ లెక్కతోనే వాళ్ళు ఈ దాడికి దిగారు. వాళ్ళంతటా వాళ్ళు యుద్ధాన్ని తీవ్రతరం చేశారు. ఇది ఎక్కడ దాకా దారి తీస్తుందో చూడాలి. అదే మనం చూస్తున్నాం సార్, ఇప్పుడు అక్నూర్ అయినా, కిష్త్వార్ అయినా, ఇప్పుడు సాంబా సెక్టార్లో అయినా ఇప్పుడు పూర్తిగా వాళ్ళు ఏంటంటే డ్రోన్స్ తో దాడి చేస్తూ ఉన్నారు. డ్రోన్స్ ఒకటే కాదమ్మా, వాళ్ళ ఆర్టిల్లరీ షెల్స్ ఉపయోగించి, ఆర్టిల్లరీ అంటే లాంగ్ రేంజ్ లో, అంటే ఒక 15-20 కిలోమీటర్ల వరకు వెళ్లేటువంటి ఫిరంగి గుళ్ళు అంటాం కదా, ఆర్టిల్లరీతో కూడా సామాన్య ప్రజల పైన చేస్తున్నారు, ఆర్మీ పోస్టుల పైన చేస్తున్నారు, డ్రోన్స్ ద్వారా కూడా చేస్తున్నారు. ఎందుకంటే మనము చేసాం డ్రోన్స్ ద్వారా, కానీ వాళ్ళు చేసే అటాక్స్ ని మనం అవలీలగా తిప్పి కొట్టాము. కానీ మనం డ్రోన్స్ ద్వారా చేసినటువంటి అటాక్స్ ముఖ్యంగా లాహోర్ అండ్ సయాల్కోట్ నగరాలని, అక్కడ ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ ని మనం పూర్తిగా తుడిచిపెట్టేశాము. అందువల్ల అంటే యుద్ధ విమానాల ద్వారా అయితే పైలట్ ప్రాణాలు ఎప్పుడైనా స్టేక్ లో ఉంటాయి, డ్రోన్స్ అయితే అవలీలగా దూసుకు వెళ్తాయి. వాళ్ళ దగ్గర ఉన్నాయి డ్రోన్స్, మనం ఉపయోగించామంటే మేము కూడా ఉపయోగించగలము అని చూపించడానికి వాళ్ళు ఒక అటెంప్ట్ చేశారు. సో వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు ఉంటారు. యుద్ధం అంటూ ఇక మొదలైన తర్వాత ఎవరు తగ్గేది లేరు. కానీ మనం చాలా సమర్థవంతంగా తిప్పికొట్టామని అర్థమైంది. ఇంకా ఇది ఎస్కలేషన్ అంటే ఒక్కొక్క ల్యాడర్ అంటే మెట్ల మీదకి మెల్లమెల్లగా ఎక్కినట్లు దాడులు ప్రతి దాడులతో ఉంది. దీనికి కూడా ప్రతిగా మనం చాలా సమర్థవంతంగా వాళ్ళ అటాక్స్ ని ఫాయిల్ చేయటమే కాకుండా, ఫాయిల్ చేయడం అంటే సమర్థవంతంగా అడ్డుకోవటమే కాకుండా తిరిగి మన అటాక్ ఉంటుంది. అది ఇంకా చాలా తీవ్రతరంగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అయితే కాళిదాస్ గారు, మనం ఓన్లీ అక్కడ వాళ్ళది ఉగ్రవాద స్థావరాల్ని మాత్రమే ధ్వంసం చేయటం జరిగింది. కానీ ఇవాళ వీళ్ళు అన్ని నిబంధనల్ని ఉల్లంఘించి ఒక పక్కన మిగతా దేశాలు కూడా వాళ్ళని దూషిస్తూ ఉన్నా కూడా మన దగ్గర ఎంత అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయో కూడా తెలిసి కూడా మళ్ళీ వీళ్ళు ఈ స్టెప్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏమనుకోవచ్చు? భయపడుతున్నారా? అలా కాదమ్మా, ఇప్పుడు మీరే చెప్పారు, మనము పరిపూర్ణమైనటువంటి న్యాయబద్ధంగా అంతర్జాతీయ యుద్ధ నియమాలను అనుసరించి ప్యూనిటివ్ స్ట్రైక్స్ అంటాము. ప్యూనిటివ్ స్ట్రైక్స్ అంటే నువ్వు ఉగ్రవాదం ద్వారా నా దేశంలోకి చొరబడి ఇంత అన్యాయాన్ని, ఇంత ఘాతుకాన్ని సృష్టించావు, నిన్ను శిక్షించే హక్కు నాకుంది అన్నది అంతర్జాతీయమైనటువంటి న్యాయ సూత్రం. దానికి అనుగుణంగా మనం 9 ఉగ్రవాద శిబిరాలని వాళ్ళ దేశంలోకి రాకుండానే మన దగ్గర ఉన్న అత్యాధునిక టెక్నాలజీ, సమర్థత రెండిటితో మన దేశంలోనే ఉంటూ మన విమానాలు, మన డ్రోన్స్, మన మిజైల్స్ తో అటాక్ చేశాం. మరి వాళ్ళు దేంతో అటాక్ చేయాలి? ఎందుకంటే మన దేశంలో ఎటువంటి ఉగ్రవాద శిబిరాలు లేవు కదా. అవును. అందుకని వాళ్ళకి ఇంక వేరే ఆప్షన్ లేదు. మిలిటరీ టార్గెట్స్ అన్నా కొట్టాలి, లేదా సివిలియన్స్ సామాన్య పౌరులన్నా కొట్టాలి. అది ఇంకా ఘోరమైన తప్పు, కానీ వేరే ఆప్షన్ లేదు. ఒకవేళ వాళ్ళు అట్లా చేయకపోతే వాళ్ళ ప్రజలు తిరగబడి వాళ్ళని నాశనం చేస్తారు. అందుకే నేను ముందు చెప్పినట్టు వాళ్ళ పరిస్థితి ముందు నుయ్యి వెనక గుయ్యిగా ఉంది. కనుక వాళ్ళు భారతదేశంతో ఇక మేము మిలిటరీ టార్గెట్స్ లేదా పౌరులు ఇవి రెండే ఉన్నాయి. ఈ వాటిని అటాక్ చేస్తామన్న ఒక తెగింపు కానివ్వండి, అతి తెలివి కానివ్వండి, తెలివి తక్కువ నిర్ణయాన్ని తీసుకున్నారు. దానికి ప్రతిఫలం అనుభవిస్తారు. కాళిదాస్ గారు, ఇది ఎక్కడి వరకు దారి తీయొచ్చు ఈ పరిస్థితులు? వదిలే సమస్య లేదమ్మా. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత దేశ నాయకత్వం కానివ్వండి, మిలిటరీ ఒకటి మనం చాలా స్పష్టంగా చెప్పారు. ఉగ్రవాదాన్ని సమూలంగా ప్రకటించి వేసి తీరాలి, చరమగీతం పాడాలి. ఎందుకంటే ఇప్పటిదాకా అయింది చాలు. పాకిస్తాన్ అన్ని రేఖలు దాటేసింది. అయితే ఆ ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది పాకిస్తానే. కాబట్టి ఈ రోజున మనం ఉగ్రవాదులను శిక్షిస్తుంటే వాళ్ళకి సహాయంగా నిలబడాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకు వచ్చింది. గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు ఆ ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేయడానికి వస్తోంది. అది ఒక రకంగా వాళ్ళు మూర్ఖంగా బరితెగిస్తున్నారు.
దానికి ప్రతిఫలం అనుభవిస్తారు. ఎందుకంటే మన సమర్థ నాయకత్వము, మన మిలిటరీ యొక్క శక్తియుక్తుల ముందు వాళ్ళు పనికిరారమ్మా. Yes. అది వాళ్ళు ఎస్కలేట్ అనవసరంగా చేస్తున్నారు. ఇది తీవ్రతరం అవుతుంది. అంతకంతటికి వాళ్ళు తగిన మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు. ధన్యవాదాలు కాళిదాస్ గారు.